ఒక చిన్న విన్నపము, ఈ ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు వారి వాయిస్ లో ఇప్పుడు మీకు గుర్తుపెట్టుకోవాలి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులైనటువంటి స్థానిక శాసనసభ్యులు యంగ్ అండ్ డైనమిక్ లీడర్ గురజాల జగన్మోహన్ గారికి, వేరు వచ్చినటువంటి ప్రముఖులకి, నా ప్రాణ సమానమైన తెలుగుదేశం పార్టీ యొక్క అందరికీ అదే మాదిరిగా ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా, మా పోలీస్ సిబ్బంది అందరికీ మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు. ఏ రోజు చూస్తే చిత్తూరులో ఒక గురజాల జగన్ వచ్చిన తర్వాత ఒక ట్రాన్స్పరెంట్ గా ఒక పదసంగా ఉందా లేదని అడుగుతున్నా. ఏమ్మా మీరు ఈరోజు అరగంట కానీ కాణిపాకం కానీ తిరుపతి కానీ అదే మాదిరిగా ఫ్రీగా పోతున్నారా లేదా అని అడుగుతున్నా. మీ ఫ్యామిలీ అందరు కూర్చోండి, అందరు కూర్చోండి, దయచేసి అందరూ కూర్చోండి. ఇక్కడ అయిపోయిన తర్వాత సెక్రటరీస్ ప్లీజ్ దయచేసి ఇక్కడ గౌరవ ఎమ్మెల్యే గారు అయిన తర్వాత ఇవ్వండి. మీరు ఇప్పుడే ఇవ్వగద్దండి. అందరూ కూర్చోండి, కూర్చోండి, అందరూ కూర్చోండి, అందరు కూర్చోండి మా అందరూ ఒక నిమిషం కూర్చోండి అమ్మా, ఒకే ఒక నిమిషం కూర్చోండి. మన ఎమ్మెల్యే గారి చేతుల మీద ప్రోగ్రామ్ అయిన తర్వాత మళ్ళీ మీ యొక్క సెక్రటరీస్ మీ యొక్క ఇన్ఛార్జ్ పెట్టుకొని ఇవ్వాల్సింది. కూర్చోండి ఒకరు మొదలు ఒక మనిషి నియోజకవర్గ ప్రజలు, అలాగే ఈ గృహ మంజూరు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద 2.5 లక్షలు పొందిన ప్రతి ఒక్కరు, నాకు తెలిసి అందరూ హాజరైనారా సార్? 662 మంది. సో మీ అందరికీ ఫస్ట్ విషెస్ చెప్తున్నాము. ఆల్ ద బెస్ట్. ఎవరైతే 2.5 లక్షల ప్రభుత్వం నుండి పొందబోతారో మీ అందరికీ శుభాకాంక్షలు. అయితే నాకు అర్థం కాలేదు, చూస్తూ ఉన్నా అంటే అందరినీ గమనించినాను, ఎందుకో కొంచెం నిరుత్సాహంలో ఉన్నారు. అంటే ముందు ఈ 60,000 రూపాయలు పెట్టి మేము ఇది ఫౌండేషన్ వేయాలి కదా, ఆ డబ్బు ఎట్లా అన్నట్టుగా కనిపిస్తూ ఉంది నాకు చూడబోతే. నిజమేనా? అవునా? నాకు అర్థమయ్యా. ఏమరా 2.5 లక్షలు ఇచ్చిన డల్గా ఉన్నారంటే ఇస్తారు. ముందుగా 60,000 ఏడు నుండి తెచ్చా ఫౌండేషన్ వేసేది అని చాలామంది డల్గా ఉన్నారు. అదే గమనించిన నేను. ఇప్పుడు వీళ్ళకి 60,000 ఎవరైనా పెట్టి ఒకవేళ కాంపౌండ్ ఇది బేస్మెంట్ వేస్తే ఆ డబ్బు వాళ్ళకి ఇస్తారా మాకు ఇస్తారా సార్? ఓ, దాంట్లో చాలా మంది మంచోళ్ళు ఉంటారు, కొందరు వేరే వాళ్ళు డబ్బులు ఇచ్చి కట్టినాక వాడికి ఎగరేస్తే లే. వాళ్ళ సమస్య నాకు అర్థమైంది. ఇప్పుడు ఇది 60,000 అంటే పాపం ఇల్లు సైట్ లేని వాళ్ళకి సైట్ ఇచ్చినాము, ఆ సైట్లో కట్టలేని వాళ్ళకి ఇప్పుడు కట్టుకునే డబ్బులు ఇస్తున్నాము. ఓ, ఇది డోక్రా గ్రూప్ లో ఉండే వాళ్ళకి మాత్రమే ఇస్తున్నారా? సో డోక్రా ద్వారా ఇస్తారా ఫస్ట్? ఓ, ఈ 60,000 కూడా లోన్ ఇస్తారా? వెరీ గుడ్. అట్లయితే ఇంక సంతోషంగా ఉండండి. నేను వాళ్ళు ఏమన్నా ఈకపోతే ప్రతి ఒక్కరికి 60,000 ఇచ్చేసి వాళ్ళ దగ్గర తీసుకుంటామని నేను ప్లాన్ వేస్తాను. డల్లుగా ఉంటారు కదా, ఏం చేయాలని ఆలోచిస్తాను అప్పటి నుండి కూర్చొని. 60,000 కదా, ప్రతి ఒక్కరికి ఫౌండేషన్ వేయించేసి వాళ్ళ దగ్గర తీసుకుంటామని ఆలోచనతో అడిగా. కానీ మా కమిషనర్ గారు అందరూ డోక్రా గ్రూప్ లో ఉన్నారు, వాళ్ళకి కావాలంటే లోన్ ఇస్తాము అన్నారు. మరి 60,000 లోన్ వచ్చి ఇల్లు కట్టుకునే డబ్బులు వచ్చి సైట్ ఫ్రీ ఇచ్చి ఖుషిగా ఉండాలి కదా. మీరందరూ ఫస్ట్ తెలుగుదేశం పార్టీని ఎందుకు గుర్తుపెట్టుకోవాలి తెలుసా? మా పార్టీ సింబలే కూడు గుడ్డ నీడ. ఒక మనిషికి ఏం అవసరమో వాటిని తెలుసుకొని ఈ పార్టీని పెట్టిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఆయన ఈ రోజు కాదు, ఆ రోజే ఆలోచించాడు. పేద ప్రజలకు ఇల్లు ఉండాలి, తినడానికి కూడు ఉండాలి,
మనిషి కట్టుకోవడానికి బట్టలు ఉండాలి. అంటే కూడు గుడ్డ నీడ, నీడ అంటే ఇల్లు. ఈ మూడు కలిపిందే తెలుగుదేశం పార్టీ. ప్రభుత్వం వచ్చినప్పుడు మాత్రమే నిజమైన సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతాయి. మేము వాటిని కంటిన్యూ చేస్తాము అని నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఈరోజు వాళ్ళ అబ్బాయి నారా లోకేష్ గారు కావచ్చు, మా యువ నాయకుడు. అంటే ఒక తాత లెజెండరీని తండ్రి కంటిన్యూ చేస్తాడు, తండ్రి లెజెండరీని మనమడు కంటిన్యూ చేస్తాడు. ఇక్కడ మా నందమూరి కుటుంబంలో మా బాలయ్య బాబు కూడా కంటిన్యూ చేస్తున్నాడు. అంటే ప్రజల కోసమే పనిచేసే కుటుంబం ఏదన్నా ఉంది అంటే అది నారా అండ్ నందమూరి కుటుంబం మాత్రమే. అంటే నేను మరీ డెప్త్ గా పోయి చెప్తున్నా కాబట్టి అవునా సరే, సంతోషం. ఇప్పుడు 50 వార్డులకు గాను 662 ఇండ్లు శాంక్షన్ అయినాయి. ఎవరికైతే శాంక్షన్ కాలేదో మీరెవరు కూడా ఆధారపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడే చెప్పారు నాకు 2వ విడత ఎవరెవరికి రాలేదు. ఇప్పుడు మీకు వచ్చింది అనుకోండి, మీ బంధువులకి మీకు తెలిసిన వారికి చెప్పి వీటిని అప్లై చేసుకుంటే ఖచ్చితంగా ఆ పెద్ద అయిన నందమూరి తారక రామారావు గారి కోరిక, మనందరి ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన, మా యువ నాయకుడు భావం ఏమరా అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ కూడా ఇల్లు లేని కుటుంబం ఉండకూడదు. ప్రతి ఒక్కరూ మంచి ఇళ్లలో ఉండాలి, వారి కుటుంబం బాగుండాలి అని భావించే మహానుభావుడు, గొప్ప వ్యక్తి మా నారా చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు కొన్ని వాటిలో ఎమ్మెల్యే కట్టిస్తాడని ఎవరన్నా చెప్పినారేమో, ఒకే ఒక ఇల్లు ఇచ్చుంటారు 9వ వార్డుకి. ఇంకా కొన్ని వార్డులో 3, 4 కట్టించారు. కొన్ని వార్డులలో నాకు తెలిసిన ప్రకారం ప్రశాంత్ నగర్, అనుప్పల్లి ఇవన్నీ కూడా అక్కడ ఎక్కువ పేదవారు ఉన్నారు కాబట్టి ఎక్కువ శాతం ఇల్లు కట్టుకునే అవకాశం కలిగింది. సో ఇటువంటి ఒక గొప్ప ప్రభుత్వానికి ఎప్పుడూ మీరు ప్రజలు మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకుంటే మంచి పథకాలతో పాటు మంచి అభివృద్ధి కూడా ఉంటుంది. అప్పుడే మా దొరబాబు 1980 నుండి అది 100 అడుగుల రోడ్ అని ఉంది. సో ఏ నాయకుడికి 45 సంవత్సరాలు ధైర్యం చాలే. రోడ్డు కొడితే మాకు ఓటేయరు, రోడ్డు కొట్టేస్తే మళ్ళీ నేను ఎమ్మెల్యే కాలేను అనే భయంతోనే గడిచిన ఎమ్మెల్యేలంతా పనిచేశారు. ఒకే ఒక ఎమ్మెల్యేకి భయము భక్తి అంటే లేదు. భక్తి ఉంది, భయము లేదు. మళ్ళీ భక్తి లేదు, భయం లేని ఒకే ఒక ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్, చిత్తూరు ఎమ్మెల్యే. ప్రజలు ఓటేయరు అని చెప్పినారు కదా, వాళ్ళు ఎందుకు వేయరో నేను చూస్తాను అనే పంతం కూడా ఎక్కువ నాకు. రోడ్డు కొడితే ఓటేయరు, రోడ్డు కొట్టి దాన్ని అభివృద్ధి చేసి లైట్లు వేసి రోడ్డు వేసి డెవలప్ చేస్తే ఓటేస్తారు. అంటే పగల కొడితే అది కరెక్ట్, వాళ్ళు చెప్పిన వరకు నిజం అది. అయితే పగల కొట్టిన రోడ్డుని మళ్ళీ అద్భుతంగా తయారు చేసి లైట్లు వేసి మనం ప్రజలకు అక్కడ ఏం కావాలో చేస్తే అప్పుడు ఓటేస్తారు. కాబట్టి చిత్తూరు మున్సిపాలిటీలో కార్పొరేషన్లో డబ్బులున్నా లేకపోయినా మా కమిషనర్ గారు నేను అడగంగానే నా మాదిరి ఆయనకి నో అనేది తెలియదు. నన్ను చాలా మంది తిడతా ఉంటారు, ఎవరు ఏమడిగినా ఉందా లేదా చూడకుండా చేద్దాం చూద్దాం ఎస్ అంటావు, కొంచెం ఆలోచించి మాట అంటాడు. మాట ఇచ్చే ముందు ఆలోచించంటారు, కానీ మాట ఇచ్చినాక ఆలోచించమని చెప్పలేదు కదా. నేను మాట ఇస్తే చేసి తీరుతా. కమిషనర్ గారు ఏమైనా కానీ డబ్బున్నా లేకపోయినా మనం ఆ పని చేయాలంట. పాప ఆయన దాన్ని సూచన తప్పకుండా పాటిస్తారు. ఇంకేం అడగదు. మా జీజేఎం సారు మంచి పని చేస్తున్నాడు, ప్రజలకి మీరందరూ బాగుంటారు కాబట్టి మేము కూడా మా ఎమ్మెల్యే గారు ఏం చెప్తే అది చేస్తున్నామంటూ పొద్దున 8:30 నుండి రాత్రి 8 గంటల వరకు నాతో పాటు తిరుగుతూ ఉంటుంది. అంటే ఆమెకు అర్థమైపోయింది, మేయర్గా మనకంటే కూడా మా ఎమ్మెల్యే కొన్ని మంచి ఆలోచనలు తెలుసు కాబట్టి ఆయన బాటలో మనం పోతే మనకు కూడా మంచి పేరు ఉంటుందని ఎక్కడ కూడా నో అని చెప్పలే. ఆమె కూడా నా మాదిరి మారిపోయింది. ఇక ఆల్రెడీ మేయర్గా పనిచేసే అనుభవం ఉండి ఒక నియోజకవర్గానికి కాదమ్మా 4 నియోజకవర్గాలకి నీ సేవలు ఉండాలని మా ముఖ్యమంత్రి గారు దాన్ని గమనించి ఇంకొక మాజీ మేయర్ అమ్మని ప్రస్తుత చుడా చైర్మన్గా నియమించారు మా ముఖ్యమంత్రి గారు. వారు హేమలత గారు.
వారు చెప్పినా చెప్పకపోయినా ఒక మాట అయితే చెప్తారు, అన్న డబ్బులు లేదు దానికి ఎలా అని. నీకు ఇష్టం వచ్చినట్టు చేయమ్మా, డబ్బులు వస్తుంది అప్పుడు ఖర్చు పెడతాము అన్న. పాపం ఆవిడ కూడా అనుభవం ఆల్రెడీ మేయర్గా చేసింది కాబట్టి కష్టపడిన వ్యక్తిగా సమస్యలన్నీ తెలుసు. కానీ సమస్యలన్నిటికీ మూలధనం డబ్బే కావాలి. ఆ డబ్బుని ఏదో రకంగా చేయాలా, మనం అన్నీ చేద్దామంటూ ఆవిడ కూడా పొద్దున 8:30కి అటెండెన్స్ మాత్రం రోజు వచ్చి ప్రజల మధ్యలో తిరుగుతూ ఉన్నారు. ఇక చిత్తూరుకి చెప్పే పని అప్పుడే పుట్టినా నేను పుట్టే టైంకి రెడీగా ఉన్నాడు మైక్ ఎత్తుకొని. పోయినా చిత్తూరులో ఫస్ట్ దొరబాబు అన్న అంటారు. ఎందుకు? ఆయన నేను ఉన్నానని 42 ఏళ్ళు ఈ పార్టీ పెట్టినప్పటి నుండి ఈ పార్టీలోనే ఉన్నాడు. పదవులు ఉన్నా లేకపోయినా, ఎవరు ఏ కష్టమని పోయినా, నాయకులు ఎందరో వచ్చి వెళ్ళిపోయినా, నాయకత్వం మారిపోయినా ఒక అతను మారలేదు. ఎవరు అతను? బాగా చెప్పండి. ఎస్, ఈ పార్టీ ఉన్నన్ని రోజులు ఈ పార్టీ పెట్టిన మహనీయులకు అందరికీ దొరబాబు అంటే భలే అభిమానం. మీకు తెలిసే లేదా? చాలా మంది వస్తారు పోతారు స్వార్థంగా. రాజకీయ నాయకులు ఈరోజు ఎమ్మెల్యే సీట్ ఇస్తాను నేను ఈ పార్టీ అంటారు, సీట్ ఏమైనా ఇవ్వమంటే వెళ్ళిపోతారు. సీట్ ఇచ్చినా ఇవ్వకపోయినా, అధికారం ఉన్నా లేకపోయినా, ఇది నా పార్టీ, ఇది నా ఊరు, నా ప్రజలకు నేను ఏమన్నా చేయాలి అని అనుక్షణం పార్టీ ఆఫీస్లోనే ఉంటాడు. అన్ని వదిలిపెట్టి ఎవరి కోసం ఉన్నాడు? మీకోసం ఉన్నాడు. ఇక మిగతా నాయకులందరూ ఇక్కడున్న కొత్తగా ఎలక్ట్ అయిన మదిలియార్ కార్పొరేషన్ చైర్పర్సన్గా మా తేగరాజ్ అన్న ఎప్పుడూ అట్లే ఉంటాడు, ఏమీ తెలియని అమాయకుడు లెక్క ఉంటాడు. ఇక మా ఝాన్సీ వెంకటేష్ గారి మా అన్న హెచ్హెచ్ అంటూ ఉంటాడు, హస్బెండ్ వెంకటేష్ గారు. ఆయన కూడా పార్టీకి చాలా హానెస్ట్గా పనిచేసినందుకు వారికి కూడా మ్యాంగో అంటే నిజాయితీ పనులు గుర్తిస్తారు. నేను కూడా రిక్వెస్ట్ చేసుకుంటా ముఖ్యమంత్రి గారిని, ఎక్కడ గుడిసెలు లేని చిత్తూరుని చేసే బాధ్యత నేను చెప్పున్నా, స్మార్ట్ సిటీ చేస్తాను అని. అందుకని అప్పుడే చెప్పినట్టు ఇరువారం నుండి తానా చెక్ పోస్టు, ఇటు కలెక్టరేట్ నుండి మురకంబట్టు దాకా అన్ని రోడ్లు కొట్టేస్తా. రోడ్ల పైన ఎక్కడ గుడిసె ఉన్నా ఒప్పుకోను. రెండోది, ఎక్కడైనా గుడిసెలు వేసి ఉంటే కూడా వాటిని మీ డబ్బులతో కట్టించేస్తాం. మనకి ఎక్కడ కూడా గుడిసె కనిపించకూడదు. పాకలు, గుడిసెలు, షీట్లు ఇండ్లు వేసుకొని ఉండేది చిత్తూరులో చూడకూడదు. దానికి కావాల్సిన సహకారం ప్రభుత్వము, మా అధికారులు ఉంటారు. మీకు ఎవరైనా రెస్పాండ్ కాకపోతే ప్రజావేదికకి ఒక అర్జీ ఎత్తుకొని వచ్చేయండి. ఆ అర్జీ చూడంగానే మీ ఇంటికి మనిషి వస్తాడు, మీ డీటెయిల్స్ రాసి వాళ్ళకి సబ్మిట్ చేస్తాడు. ఓకేనా? అందరికి ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ ఎక్కడైనా ఏమైనా సమస్య ఉంటే కూడా మీరు దయచేసి పోండి, వాళ్ళు మీ సమస్యలను తీరుస్తారు. ఎందుకంటే తెలుగుదేశం ప్రభుత్వం ఎప్పుడూ కూడా చాలా నిజాయితీగా ఉండే నాయకత్వాన్ని కోరుకుంటుంది. మేము కూడా ఎక్కడైనా ఒకరు తప్పు చేయొచ్చు, 100% మేమందరూ కూడా పార్టీలో ఉన్నవారు కరెక్ట్గానే ఉంటారు. ఎక్కడో ఒకరు పేరు చెప్పుకొని తప్పు చేసినా మా దృష్టికి తీసుకురండి, మా నాయకుల దృష్టికి తండి. ఖచ్చితంగా వాటిని క్లియర్ చేసే బాధ్యత మేము తీసుకుంటాం. వన్స్ అగైన్, ఎవరైతే ఈ 662 ఇండ్లు శాంక్షన్ వచ్చిందో, మీకేమన్నా డబ్బు సమస్య ఉంటే కూడా మా కమిషనర్ గారు చెప్పినట్టు డోక్రా గ్రూపుల ద్వారా లోన్ తీసుకొని కట్టుకోండి. మీ అందరూ కట్టుకునే ఇంకేమన్నా సమస్య వచ్చిందా అప్పుడే నా డోర్ తట్టండి. ఓకేనా? రైట్, ఆల్ ద బెస్ట్. 2,50,000 ఇవ్వడం జరుగుతుంది. బేస్మెంట్ వేస్తే 60,000, రూఫ్ లోన్ వేస్తే గోడలు కడితే 60,000, మోల్డింగ్ వేస్తే 60,000, కంప్లీషన్ చేస్తే 70,000. ఈ 4 విడతలుగా మీకు డబ్బు డైరెక్ట్గా అకౌంట్లో పడుతుంది. సో ఎటువంటి మెటీరియల్ కానీ సిమెంట్ కానీ అట్లాంటివి ఏమి ఇవ్వము. మీరు కట్టుకున్న వెంటనే మా ఇంజనీరింగ్ అసిస్టెంట్ వచ్చి ఫోటోలు తీసి మీ అకౌంట్లో జమ చేయడం జరుగుతుంది. సో ఇప్పటి వరకు ఈ మున్సిపాలిటీలో 662 ఇండ్లు 16.55 కోట్లు అంటే 1655 లక్షలతో ఈ మున్సిపాలిటీ శాంక్షన్ చేయడం జరిగింది. ఇవి కాకుండా ఇంకా కొత్తగా ఇంట్లో ఉన్న మిస్ అయిన వాళ్ళు ఉన్నా కూడా మన ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో ఆల్రెడీ చెప్పడం జరిగింది, ఎవరిని మిస్ చేయకూడదు అని చెప్పేసి. కాబట్టి ఎవరైనా మిస్ అయినా కూడా జాగా ఉన్నా జాగా లేకపోయినా ఎలిజిబిలిటీ ఉన్న ఇంట్లో ఎవరైనా కానీ సచివాలయంలోకి వెళ్ళి అప్లై చేసుకుంటే ప్రతి 2 నెలలకు ఒకసారి మన కొత్త. ఈరోజు మా చిత్తూరు నియోజకవర్గం మా ప్రతిభ వెంకటేశ్వర మీ ఇద్దరు కలిసి శాంక్షన్ చేయడం అయింది. ఎవరికైతే ఖాళీ ఇండ్ల స్థలాలు ఉన్నాయో వారికి ఇండ్లు కట్టుకోవాలి. 2,50,000 రూపాయలని స్టేజ్ వైజ్
అంటే బేస్మెంట్ వేస్తే 60,000, స్లాబ్ వేస్తే 60,000, ఇల్లు ఫినిష్ అయితే 60,000, పూర్తయినాక 75,000 లెక్కన 2,50,000 రూపాయలు ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది. సో జిల్లాలో చిత్తూరు ఎక్కువ ఇండ్లు చాలా సంతోషకరం. ఇంకా కూడా చాలామంది ఇండ్లు లేక మరో ఒక 10 రోజుల్లో టిట్కో హౌసింగ్ని కూడా అందరికి అలాట్మెంట్ చేయబోతాం. ఫైనల్ 99% కంప్లీట్ అయిపోయింది. ఆ రోడ్ ఒక్కటి లైట్లు వేయాలి. అక్కడ లైట్స్ రోడ్ అయిపోతానే టిట్కో హౌసింగ్ ద్వారా కూడా 550 ఇళ్ళు సిద్ధంగా ఉన్నాయి. సో తెలుగుదేశం ప్రభుత్వంలో మాటలు అనేది ఉండవు, చేతల్లో పని రూపంలో పని చేసి చూపించే ప్రభుత్వం మా కూటమి ప్రభుత్వం. అందులో మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు దేశ రాజకీయాల్లోనే తెలుగుదేశం పార్టీ ఉమ్మడి పార్టీ అధికారంలో ఉంది కాబట్టి మాకు ఇక్కడ ఏవేవైతే సమస్యలు ఉంటాయో అవి మా మంత్రుల ద్వారా, కేంద్ర మంత్రుల ద్వారా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకుంటూ మాకు నిధులు రావడం కానీ, సంక్షేమ పథకాలు రావడంలో కానీ, నిధులు రావడంలో కానీ ఆంధ్ర రాష్ట్రం ఎప్పుడు ముందంజలో ఉంటుంది. ఈరోజు ప్రజలు చాలా సంతోషంగా ఉండారు. అలాగే ఇంకా ఇప్పుడు 662 కాదు, రేపుసారి 1,250 ఇండ్లు శాంక్షన్ చేయాలని కోరున్నా. ఎక్కడ కూడా చిత్తూరులో ఊరి గుడిసె రోడ్ల పక్కలలో జనాలు నివసించకూడదు. ఎక్కడున్నా కూడా వారందరినీ ఐడెంటిఫై చేసి ఇంకా ఎక్కడన్నా టిట్కో హౌసింగ్ అవకాశం ఉంటే కొత్తగా రాబోయే రోజుల్లో కట్టడానికి స్థలాలు వెరిఫై చేసి ఇండ్ల పట్టాలు ఇచ్చే కూడా రానున్న 3-4 నెలల్లో డెఫినెట్గా మేము చర్యలు తీసుకుంటామని తెలియజేస్తాం. ప్రశ్న అడిగారు, విలేకరులు ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ప్లాట్లు అడుగుతాము. మేము వారికి కూడా ఇస్తాం. ప్రజలకే ఇచ్చేటప్పుడు ప్రజలకి ప్రభుత్వానికి వారధిగా పనిచేసే విలేకరులు కూడా మంచి గృహాల్లో ఉండాలి కాబట్టి మా ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఆల్రెడీ పెట్టారు. ఖచ్చితంగా మా పిఆర్ మినిస్టర్ గారు ఆయన హౌసింగ్ శాఖకే ఇప్పుడు మంత్రి కూడా